ఎందుకంటే ఎక్కడ ఆవిడ చూసినా కూడా ఆవిడ మీరు చూస్తే ఈ హోమ్ మినిస్టర్ గారు మధ్యకాలంలో ఏమన్నారంటే అండి, హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే కేవలం 2,30,000 రూపాయల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జరిగిన హత్యే దీనికి కులము సామాజిక వర్గము ఆపాదించే ప్రయత్నం చేయమాకండి, రాజకీయం చేయమాకండి అని ఆమె మీలాంటి నాయకుల్ని వేలెత్తి చూపి హెచ్చరించారు నరేంద్ర గారు. అవునండి, ఆవిడ వచ్చే ముందు వరకు కూడా ఉమ్, నాతో సహా ఎవరు ఒక కాపు నాయకులు కానీ ఎవరన్నా వాళ్ళకి అండగా నిలబడి వెళ్ళి ఆ చనిపోయిన లక్ష్మీనారాయణ వాళ్ళ భార్య సుజాత గారిని కలిస్తే ఎవరికైనా ఆవిడ ఒకటే మాట చెప్పారండి. కులపరంగా వాళ్ళు దూషించారు, పేరుకి స్నేహితులుగానే ఉన్నారు కానీ వాళ్ళు కులపరంగా దూషించి మీరు మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పని అది ఎత్తిన తర్వాత ఈ కేసులో నాకు ఏమీ కాదు, నేను ప్రభుత్వం అండ అనేది కాకుండా మాది ఈ ప్రభుత్వం, ఉమ్. మీరు మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి అని చాలా స్పష్టంగా మాట్లాడటం. నీ చేతనైంది చేసుకో, నీ దిక్కున్నోడితో చెప్పు కేవలం అని కాపులేనా ఎంతో సార్, మిగిలిన స్పష్టంగా అన్ని మాట్లాడు. కులాలు కూడా వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండాలి అలాంటి ఇండికేషన్ ఏమైనా ఇచ్చాడు ఆ టైంలో ఆయన? ఏమో అది ఇంకేమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా బహుశా రెడ్ బుక్ పరిపాలనలో ఎక్కడైనా జరిగినప్పుడు వాళ్ళ నోటెమ్మట మాటలు బయటకు వస్తేనే కదా విషయాలు తెలిసేది. ఉమ్, ఇతనిదైతే స్పష్టంగా తెలిసింది, తెలిసింది ఉమ్. కాబట్టి స్ప్రెడ్ అయింది. ఇంకా ఎన్ని చోట్ల వాళ్ళ యాక్షన్స్, దేర్ యాక్షన్స్ స్పీక్స్, మైట్ బి ఓకే. దేర్ వర్డ్స్ ఆర్ హిడెన్. అండ్ అందుకని ఇప్పుడు కాంపన్సేషన్ ఆవిడ పార్ట్కి జస్ట్ వచ్చేప్పటికి సార్, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు రెండేసి ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు. సరే అవి సాగుకు వీలైనవా కాదా మనకి తెలియదు, అంటే జస్ట్ ప్రకటన చేసి వెళ్ళారు. అయితే పిల్లల పేరుతో ఎఫ్డీలు, దాన్ని నేనైతే స్వాగతిస్తాను. పసిపిల్లలు వాళ్ళు చదువుకునే పిల్లలు కాబట్టి. అండ్ వీళ్ళకి కూడా ఎంతో కొంత నష్టపరిహారం మొత్తం కలిపి 23 లక్షల రూపాయలండి. ఇజ్ ఇట్ ఇనఫ్ అండి?